ఇంకా డీసీపీ సందీప్ సహదేవ్ చేత నీలవేణి చేత పెళ్లి కార్డు ఇచ్చి సత్యమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు కదా. ఆ సత్యమ్మ ఆ పెళ్లి కార్డు అష్టలక్ష్మితో చదివించుకుంటుంది. అష్టలక్ష్మి చదివి చక్కగా వినిపిస్తుంది. ఇంకా సత్యమ్మ కోపంతో ఊగిపోతూ పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే ఆ డీసీపీ సందీప్ సార్కి బుద్ధి లేదా, అసలు ఆయన మారడా, ఆయన ఇంతేనా అని చెప్పేసి ఆ పెళ్లి కార్డుని ముక్కలు ముక్కలు చేసి ఆ నీలవేణికి సహదేవ్ చేతికి ఇచ్చి పంపిస్తుంది అనమాట. అసలు పెళ్లి కార్డు తీసుకెళ్ళినటువంటి సహదేవు నీలవేణి ఏం విషయాలు మూసుకొని వస్తారు, ఇంతకు హాసిని ఎలా ఉందో, నా హాసిని ఏం చేస్తుందో, ఆ బాబీగాడు మటుకు ఆ పెళ్లి కార్డు చూడగానే కోపంతో ఊగిపోయి ఉంటాడు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి డీసీపీ గరా పోలీస్ స్టేషన్ కాడ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈలోపే సహదేవు నీలవేణి ఇద్దరు వస్తారు. ఆ గరా తిరుగుతున్న సార్ని చూసి ఇప్పుడు ఈ సార్కి ఈ ముక్కలు ఇచ్చి ఏం చెప్పాలో ఏంటో, ఇచ్చినా ఒక తిప్పలే ఇవ్వకపోయినా ఒక తిప్పలే, ఇప్పుడు మనకుంది తలనొప్పి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ సరే జరిగింది ఏదో జరుగుతుంది, పద అసలు ఎప్పటికైనా మనం చెప్పాలి, తప్పదు కదా, అదేదో చెప్పేస్తే పని అయిపోతుంది అనేసి సహదేవ్ అంటాడు. ఇంకా నీలవేణి సహదేవ్ ఇద్దరు కూడా డీసీపీ సందీప్ సార్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఆయన ఏంటి నీలవేణి డల్లుగా ఉన్నావేంటి, టిఫిన్ చేయలేదా, టిఫిన్ చేస్తుండు నీలవేణి, ఏంటి నడుచుకుంటా వచ్చేపాటి కాలు నొప్పులు వచ్చాయా, అయ్యో సహదేవ్ లాంటి కారు కావాలనిపిస్తుందా, ఏముంది ఎవరినో ఒకరిని భయపిస్తే కారు వచ్చేస్తుంది, ఆ సహదేవ్ ఏమన్నా ఈ కారు కొన్నాడనుకుంటున్నావా, ఒక బిల్డర్ని భయపిస్తే తెల్లారిపాటికి కారు వచ్చి సహదేవ్ వాళ్ళ ఇంటి ముందు ఉందన్నమాట, కాబట్టి నువ్వు కూడా అలాంటి పని ఏమన్నా చేస్తావా, చేసుకొని నీలవేణి ఏం పర్వాలేదు అనేసి డీసీపీ ఇంకో ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు నీలవేణితోటి. అప్పుడే సహదేవ్ అంటాడనమాట, ఇప్పుడు నా కారు గురించి నేను భయపించిన విషయాల గురించి దేనికి సార్ ఇప్పుడు అనేసి అంటూ ఉంటే, సరే ఇప్పుడు ఆ విషయాలు వద్దంటున్నారు కదా, మరి ఆ పెళ్లి కార్డు ఇచ్చారు కదా, ఆ పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కరు రియాక్షన్ చెప్పండి, ఆ బాబీగాడి గురించి అయితే నాకు తెలుసు, అదిగో ఆ డీసీపీని చంపేస్తా, డీసీపీని పొడి చేస్తా అనేసి నన్ను నానాక రకాల మాటలు అని ఉంటాడు, నాకు ఆ విషయం తెలుసు అని హాసిని ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా సందీప్ రియాక్ట్ అవుతూ ఉంటాడు, త్వరగా చెప్పండి అని చెప్పేసి అప్పుడే ఆ నీలవేణి ఆ సహదేవ్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ పెళ్లి కార్డు ముక్కలు డీసీపీ సార్లు చేతిలో పెట్టి సత్యమ్మకి పెళ్లి కార్డు ఇచ్చాం, ఆ పెళ్లి కార్డు చదివి వినిపించిన వెంటనే సత్యమ్మ కోపంతో చాలా రకాల మాటలని ఆ పెళ్లి కార్డు చించేసి మీ చేతికి వేయమని చెప్పింది సార్, ఇదిగోండి ఆ ముక్కలు అని చెప్పేసి ఆ తెచ్చిన పెళ్లి కార్డు ముక్కలన్నీ కూడా డీసీపీ సందీప్ సార్ చేతిలో పెడతారనమాట. వెంటనే అంటూ ఉంటాడు, మరి ఆ బాబీగాడు హాసిని ఏం చేస్తున్నారు అనగానే వాళ్ళిద్దరైతే ఇంట్లో లేరు సార్, వాళ్ళు ఈ మధ్య చెట్టా పట్టాలు వేసుకొని బాగా తిరుగుతున్నారంట, ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వస్తారో దండలు మార్చుకొని వస్తారో అని చెప్పేసి సత్యం ఎదురు చూస్తూ ఉందంట, కాబట్టి వాళ్ళు ఏ క్షణంలో అయినా పెళ్లి చేసుకోవచ్చంట సార్, వాళ్ళిద్దరు ఒకరు చెట్టా పట్టాలు వేసుకొని తెగ తిరుగుతున్నారంట సార్, సత్యమ్మ మాతో చెప్తే నేను మీతో చెప్తున్నాను సార్ అనేసి నీలవేణి డీసీపీకి చెప్తుంది. ఎందుకంటే నీలవేణికి డీసీపీ అంటే కొంచెం కోపం కదా, కాబట్టి ఆ బాబీ సంతోషంగా ఉన్నాడు అంటే డీసీపీ కుళ్ళుకుంటూ ఉంటాడు కదా, కాబట్టి నీలవేణి ఆ మాటలన్నీ కూడా డీసీపీకి చెప్తుంది. ఇంకా చూడండి ఆ డీసీపీ బుసబుస అని పగగొట్టేస్తూ మొత్తానికి ఏంది ఆ హాసిని బాబీ బాగా సరదాగా తిరుగుతున్నారు ఆ పార్టీలు వెనకాల, పార్టీలకి పార్కులకి, అలాగా అసలు వాళ్ళు నా గురించి ఆలోచించట్లేదా అని చెప్పేసి ఓ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక్కడ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చినటువంటి బాబీ హాసిని ఇద్దరు ఇంటి లోపలికి రాగానే ఇంకా డీసీపీ పెళ్లి కార్డు సంగతి, ఆ డీసీపీ అన్న మాటల గురించి, ఆ పెళ్లి కార్డులో ఉన్న వివరణ గురించి మొత్తం కూడా సత్యమ్మ అష్టలక్ష్మి చెప్తూ ఉంటారు. కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట బాబీ. చెప్పానా సత్యమ్మ, ఆ డీసీపీ పోలీస్ స్టేషన్లో ఉన్నా మారడు, జైల్లోకి వెళ్ళినా మారడు, వాడు బుద్ధి అంతే, వాడు చిన్నప్పటి నుంచి ఇంతే, మనుషులను బాధ పెట్టడము మనుషుల్ని వేధించడం ఇదే వాడి బ్రతుకు అయిపోయింది, వాడిని పొడి చేస్తా అయినా కూడా ఇలా పెళ్లి కార్డులు పంపించడం ఏంటి, పెళ్లి కార్డులలో ఇలా రాయటం ఏంటి, అష్టలక్ష్మి అసలు ఏమేమి రాశాడో నువ్వు క్లారిటీగా చెప్పు అనేసి అనగానే సత్యమ్మ అంటుంది, ఇప్పుడు అది చెప్పిందే అయ్యా రాసింది అనేసి అనగానే పెళ్లి కార్డు నువ్వేమన్నా చదివేవా సత్యమ్మ, నువ్వేం పెళ్లి కార్డు చదవలేదు కదా, కాబట్టి నువ్వు కామ్గా ఉండు, అష్టలక్ష్మి ఆ పెళ్లి కార్డులో ఏముందో క్లారిటీగా నాకు చెప్పవే అని చెప్పేసి వాళ్ళ చెల్లి అష్టలక్ష్మిని అడగగానే అష్టలక్ష్మి చదివినట్టుగా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా విన్నటువంటి బాబీ ఇంకా కోపంతో ఇంక ఈ రోజుతోటి డీసీపీ సార్ని చంపి పడేస్తాను, ఎక్కువగా ఓవర్ చేస్తున్నాడు, ఆయన పని ఆయన చూసుకోవచ్చు కదా, ఇలా పెళ్లి కార్డులు పంపించటం ఏంటి అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, చూడు శివ, ఇప్పుడు నీకు కోపాలు అవన్నీ రాకూడదు, ఎందుకంటే అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీసీపీ
డీసీపీ సార్ని చంపేస్తావా? ఆ తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుస్తుందా? నిన్ను కూడా పోలీస్ స్టేషన్ల నుంచి జైలుకు పంపించి శిక్ష పడేటట్టుగా చేస్తారే తప్ప ఇంక నీకు ఒరిగేదేముంది? కాబట్టి ఏదైనా సరే మంచిగా ఆలోచించు, ఆవేశంలో ఆలోచిస్తే ఎటువంటి ఆలోచనలు రావు అని చెప్పేసి సత్యమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా హాసిని కూడా అంటూ ఉంటుంది, సత్యమ్మ చెప్పింది నిజం రా, కాబట్టి నువ్వు ఆవేశపడమాకు, నిదానంగా ఆలోచించు. ఏం చేస్తే ఆ డీసీపీ సార్ బయటికి రాకుండా ఉంటాడు? మన జానకి మనకి ఎక్కడుంటుందో తెలియాలి అంటే మనం ఏ విధంగా ప్లాన్ వేసుకుంటే మనం అనుకున్నది అవుతుందో ఒక్కసారి ఆలోచించు, అంతేగాని ఆవేశపడిపోతే ఏమొస్తుంది చెప్పు? మనం ఏ విధంగా ప్లాన్ చేయాలో అది చూద్దాం. అది కాకుండా ఆ డీసీపీ ఈ ఒక్క కార్డే కాదు 100 కార్డులు పంపించుకున్నా మనకు పోయేదేముంది? ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం అనేసి హాసిని బాబీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో సీన్ అలా జరుగుతూ ఉంటే స్వరం మేము కూర్చొని బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఒక పక్క చూస్తే బాబీ గారితో గొడవ, ఇంకో పక్క చూస్తే సన్నీ గారితో గొడవ. వీడిని మెచ్చుకుంటే వాడికి కోపం, వాడిని మెచ్చుకుంటే వీడికి కోపం. పాపం ఆ సన్నీ ఏ తప్పు చేయకపోయినా పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు కదా, జానకి కిడ్నాప్స్ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఇచ్చిన పాలలో మత్తు టాబ్లెట్లు కలిపి నాకు ఇచ్చావు, నేను ఆ పాలు తాగి ప్రశాంతంగా నిద్రపోయాను, ఆ రోజే కదా జానకి కిడ్నాప్ అయింది, మరి నేను ఎందుకు కిడ్నాప్ చేస్తానమ్మా అనేసి నన్ను బతిమలాడుతూ ఇచ్చాడు కదా, వాడిని నమ్మాలా లేదంటే బాబీని నమ్మాలా అనేసి తల బాదుకుంటూ ఉండేలోపు వాళ్ళ ఇంట్లో పనిచేసే కాంతమ్మ ఉంటుంది కదా, కాంతమ్మ వాటరు టాబ్లెట్లు తీసుకొని స్వరమ్మ దగ్గరికి వస్తుంది అనమాట. అమ్మగారు ఈ టాబ్లెట్లు వేసుకోండి అనేసి అనగాని, ఎందుకు కాంతమ్మ ఈ టాబ్లెట్లు వేసుకొని ఏం లాభం, నేను ఈ టాబ్లెట్లు అవన్నీ మింగదలుచుకోలేదు, నా మనసు ఏం బాగోలేదు, కాబట్టి నేను కొన్ని రోజులు గుళ్ళకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, అమ్మ మీరు ఇంట్లో ఉంటేనే ఆ డీసీపీ సార్ని పట్టుకోవడం కష్టం, మీరు ఇంకా లేకపోతే ఆ డీసీపీ సార్ చేసే పనులకి అంతూ పొంతూ ఉండదమ్మా అనేసి కాంతమ్మ చెప్పేస్తుంది అనమాట. అప్పుడు స్వరం అంటుంది, అదేంటి కాంతమ్మ అలా అంటున్నావు, డీసీపీ సార్ ఏం చేస్తాడు అనగానే, అయ్యో అమ్మ మీరు ఆ రోజు అదే శివాదికి హాసినికి పెళ్ళి అని చెప్పేసి వెళ్ళేటప్పుడు పాలు ఇచ్చారంట కదా, ఆ పాలు తాగలేదమ్మా డీసీపీ సారు, షింకులో పారిపోయటం నేను చూశాను. అదే కాకుండా డీసీపీ సార్ నిద్రపోతున్నాడు, ఆయన నిద్ర లేచేదాకా కూడా నువ్వు లేపద్దు, కాపలా కాయి అని చెప్పారు కదా, డీసీపీ సార్ నిద్రపోలేదమ్మా, నిద్రపోతున్నట్టు నటించాడు అనేసి కాంతమ్మ చెప్పగానే, ఏంటి కాంతమ్మ నువ్వు మాట్లాడేది అనగానే, అవును మేడం నేను చెప్పేది నిజం, డీసీపీ సార్ పాలు తాగకుండా షింకులో పోసిన సంగతి నేను చూశాను, డీసీపీ సార్ నిద్రపోకుండా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నట్టు కూడా నేను చూశాను అనేసి చెప్పగానే ఒక్కసారి కూర్చున్నటువంటి స్వరమ్మ లేచి, అంటే ఆ సన్నీ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనమాట. 10 సార్లు నన్ను అన్నాడు కదా, నువ్వు ఇచ్చిన పాలు తాగి నేను నిద్రపోయా, నువ్వు ఇచ్చిన పాలు తాగి నేను నిద్రపోయా అని చెప్పేసి సన్నీ ఆ పాలు పారబోసి నాకు అబద్ధం చెప్పాడా అంటే, బాబీ చెప్పింది నిజమేనా, సన్నీ నిద్రపోయినట్టుగా యాక్షన్ చేశాడు, మీ అందరినీ నిద్రపోయేటట్టుగా చేస్తున్నాడు అనేసి ఆ బాబీ చెప్తున్న మాట నిజమే అంటే, ఈ సన్నీని నమ్మటానికి లేదు, సన్నీ ఎంత మోసం చేశావురా, నిన్నింత ప్రేమగా చూసుకొని నా కన్నపేగును కూడా వదులుకొని నిన్నే గారాబంగా పెంచుకున్నాను కదా, నేను గారాబంగా పెంచుకున్నందుకు నాకు తగిన బహుమతే ఇచ్చావురా అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే లాయర్ గంగాధరం గారు భార్య గురించి వాళ్ళ కూతురు గురించి ఆలోచిస్తూ బాధలో ఉండగానే ఇంకా సత్యమ్మకి సన్నీ గురించి నిజం తెలిసిపోయింది కదా, కాబట్టి ఇంకా గంగాధరం గారి దగ్గరికి వస్తుందన్నమాట డబ్బులు కట్టలు తీసుకొని. ఇంకా అప్పుడే లాయర్ గంగాధరం గారు స్వరమ్మని చూసి, రండి మేడం ఏంటి ఇలా వచ్చారు అనేసి అనగానే, ఇదిగో నా కొడుకు సన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇంకొక కొడుకు హాసినితో పాటు ఉన్నాడు కదా, ఇంకా నా కొడుకు సన్నీని బయటికి రాకముందే హాసినికి బాబీకి పెళ్లి జరిగిపోయేటట్టుగా చూడండి, ఎందుకంటే వాళ్ళకు ఒకసారి పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడే పెళ్లి జరగకుండా చేశాడు ఆ డీసీపీ సార్, ఇప్పుడు ఎలాగో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, బయటకు వస్తే వాళ్ళ పెళ్లి ఆగేటట్టుగా చేస్తాడు, కాబట్టి ఆయన అప్పుడే బయటికి రాకుండా చూడండి, నా బాబీకి హాసినికి పెళ్ళయ్యేటట్టుగా చూడండి అనేసి అనగానే ఇంకా లాయర్ కూడా బెత్తరపోతాడనమాట. ఏ తల్లైనా కొడుకు బయటికి రావాలని కోరుకుంటుంది, ఈవిడేంటి ఇలా చేస్తుంది అనేసి కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతాడు. కానీ డీసీపీ గురించి తెలుసు కదా, కాబట్టి ఇంకా సరేనన్నట్టుగా తలూపుతూ ఉండేలోపు ఇంకా స్వరమ్మ తీసుకొచ్చినటువంటి డబ్బులు కట్టలు గంగాధరం గారికి ఇవ్వబోతూ ఉంటే గంగాధరం గారు అంటూ ఉంటారు, అమ్మ నేనైతే డబ్బులు తీసుకోనమ్మా అనేసి అనగానే, ఇది మీరు ఫీజు అనుకుంటారో ఇంకేమనుకుంటారో అనుకోండి, మొత్తానికి
అయితే మటుకు మీరు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే, కొన్ని రోజుల దాకా సందీప్ సార్ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మీదే, అలాగే బాబీకి హాసినికి పెళ్ళి అయ్యేటట్టుగా కూడా మీరే చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి లాయర్ పిలుస్తూ ఉన్నా సరే ఏం పలకకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇదేంటి నేను పిలిచినా ఆవిడ వెళ్ళట్లేదు, మేడం మేడం మీరు ఈ డబ్బులు ఇచ్చినా నేను వాడుకోను, నేను మటుకు అనాథాశ్రమానికే ఇస్తాను, ప్లీజ్ మేడం మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి తెగ బతిలాడుతూ ఉన్నా సరే ఆవిడ ఏం పట్టించుకోదు, బాధపడిపోతూ కోపంగా అలాగే కార్ల దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే బాబీ హాసిని ఇద్దరు కూడా ఇంకా సన్నీ ఇలా పెళ్లి కార్డు పంపించాడనే విషయం చెప్పాలి, అంతా మాట్లాడాలి అనేసి అప్పుడే గంగాధరం గారింటి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంకా లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి స్వరమ్మని చూసి బాబీ హాసిని ఇంకా ఆవిడకి కనపడకుండా కొంచెం సైడ్గా నిలబడతారనమాట. ఆవిడ కారు ఎక్కి వెళ్ళిపోతుంది. వెంటనే బాబీ హాసిని అనుకుంటూ ఉంటారు, గంగాధరం సార్ తోటి అమ్మకేం పని, అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అనేసి బాబీ అనుకొని ఇంకా వెంటనే మళ్ళీ అతనే అంటాడనమాట. అతను ఆవిడ పెంచుకున్న కొడుకు సన్నీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, నా కొడుక్కి ఎలానే సరే బయటకు విడిపించండి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, నా కొడుకు మంచోడు అది ఇది అనేసి లాయర్ గంగాధరం గారికి సంగతి తెలిసి కేసు వాదించమని చెప్పేసి డబ్బులు కట్టలు తీసుకొని వచ్చుంటుంది, కన్ఫామ్గా అదే జరుగుంటుంది అనేసి బాబీ అనగానే హాసిని అంటుంది, అనవసరంగా మనం ఊహించుకోవటం ఎందుకురా, పద లోపలికి వెళ్తే గంగాధరం సారే చెప్తారు కదా అని చెప్పేసి హాసిని బాబీ లాయర్ రూమ్లోకి రాగానే టేబుల్ మీద కట్టలు కట్టలు డబ్బులు ఉంటాయి. గంగాధరం సారు తల పట్టుకుని రెండు చేతులతోటి ఇలా నేల చూస్తూ ఆయన లోకంలో ఆయన ఉంటాడనమాట. వెంటనే బాబీ ఇంకా గంగాధరం అంటూ ఉంటాడు, ఏంటి సార్ నేను అనుకున్న విధంగానే ఆ స్వర మేడం రావటం, మీకు డబ్బులు కట్టలు ఇవ్వటం, ఆ సన్నీ మంచోడు ఏ తప్పు చేయలేదు కాబట్టి వాడిని బయటికి తీసుకురమ్మని చెప్పేసి మీకు చెప్పారా సార్, ఫీజు ఎంత ఇచ్చారు సార్, భారీగానే ఇచ్చినట్టున్నారు కదా, అంటే ఇప్పుడు ఏ తప్పు చేసినా కమ్మకు డబ్బులు ఉంటే ఆ తప్పు పోతుందా సార్, ఇదంతా మాకు తెలియక మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మి పోరాటం చేస్తున్నాను చూడండి సార్, మమ్మల్ని మేము అనుకోవాలి, ఎంత కమ్ముడు పోయారు సార్, ఈ డబ్బు అంతా మీకేనా సార్, ఎప్పుడు బయటకు వస్తున్నాడు ఆ డీసీపీ, ఇప్పుడైనా కాసేపట్లోనా రేపా, ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో 100 మాటలు అంటూ ఉంటాడు ఆ లాయర్ని. లాయర్ మటుకు బాధగా అలా చూస్తూనే ఉంటాడే తప్ప పాపం వాళ్ళని ఏమీ అనడన్నమాట. ఇంకా అనాల్సిన కాడికి లాయర్ని తిట్టి ఇంకా బాబీ హాసిని బయటకు వస్తారు. బాబీ హాసిని అడుగుతూ ఉంటాడనమాట, అవును కలరు నేను లాయర్ సార్ని అన్నని మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిలబడిపోయావేంటి అని చెప్పేసి అనగానే లాయర్ సార్ తప్పు చేయడు, లాయర్ సార్ ఆ డబ్బులు తీసుకునే రకం కూడా కాదనిపిస్తుందిరా నాకు, అనవసరంగా నువ్వు లాయర్ని అన్నని మాటలు అన్నావని కూడా అనిపిస్తుంది అనేసి హాసిని అనగానే అప్పుడే బాబీ అంటాడు, చూడు కలరు నీకు అందరూ మంచోళ్ళలాగే ఉంటారు, నువ్వు అందరూ ఏది చేసినా మంచి అనుకుంటూ ఉంటావు, కాకపోతే కొందరు ఆ డబ్బుకి ఎవరైనా అమ్ముడు పోవాల్సిందే కదా, ఈ లాయర్ కూడా ఆ డబ్బులు కట్టలు చూడగానే అమ్ముడు పోయినట్టున్నాడు పద అని చెప్పేసి హాసినిని బండెక్కించుకొని ఇంకా బాబీ హాసిని ఇద్దరు అలా వెళ్తూ ఉంటే సేతులక్ష్మి కనపడుతుందన్నమాట బజార్లో. ఆ సేతులక్ష్మిని చూడగానే బాబీ ఇంకా ఆలోచనలో పడతాడు, ఇవి అమ్మాయి శివుడు అని చెప్పుకుంటున్నటువంటి అబ్బాయి లక్క కదా, తిన్నును పట్టుకోగలిగితే మన జానకి ఎక్కడుంటుందో తెలిసిపోతుంది అని చెప్పేసి ఆవిడ ఎవరు ఏమవుతుంది అనేసి అన్ని విషయాలు కూడా బండి వెనకాల కూర్చున్నటువంటి హాసినికి బాబీ చెప్పేస్తాడు. మొత్తానికి సేతులక్ష్మిని ఫాలో అవుతారు, సేతులక్ష్మిని పట్టుకుంటారు. ఇదిగో నువ్వు కానీ ఇప్పుడు నిజం చెప్పకపోతే నీ గతి కూడా అంతే, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే, నిజం చెప్తావా చెప్పవా, జానకిని కిడ్నాప్ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఇప్పుడు మా జానకి ఎక్కడుంది, నిజం చెప్తావా చెప్పవా అనేసి హాసిని బాబీ ఆ సేతులక్ష్మిని 4 పీకిన వెంటనే ఇంక సేతులక్ష్మి అనుకుంటూ ఉంటుంది, వీళ్ళు ఎలాగో నన్ను చంపేసేటట్టున్నారు, నిజం చెప్పేస్తే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు నాకెందుకు అనేసి జానకిని కిడ్నాప్ చేసింది అయితే మేమే, జానకిని కిడ్నాప్ చేయించింది ఇప్పుడు దాకా కథంతా ఆడిచ్చింది మొత్తం డీసీపీ సందీప్ సార్ అనేసి చెప్పగానే ఇంకా హాసిని బాబీ ఇద్దరు కోపంతో ఊగిపోతూ ఉంటారు. నేను చెప్పాను కలరు, జానకిని కిడ్నాప్ చేయించింది ఆ డీసీపీ అయి ఉంటాడు, కావాలని నా మీద నెట్టి నన్ను జైలుకి వెళ్ళేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి వాడి ప్లాన్ లాగా ఉంది అని చెప్పేసి ఇంకా కోపంతో ఇప్పుడు మా జానకి ఎక్కడుందో చెప్పు 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 అనేసి ఆ సేతులక్ష్మిని అడుగుతూ ఉంటే సేతులక్ష్మి అంటుంది, డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, అలాగే జానకిని అతను తీసుకొని వెళ్ళాడు, ఇప్పుడు జానకి ఎక్కడుందో ఎలా ఉందో నాకు పూర్తి విషయాలు అయితే తెలియవు ఇంకా అనేసి మొత్తం చెప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా అంతా కూడా సేతులక్ష్మి చెప్పిన మాటలకి బాబీ హాసిని కోపంగా ఊగిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా గట్టిగా ఒక బాధేసేయండి.